రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాళ్ళంతో పాటు వార్తల వాస్తవాల చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత శుభప్రద్ పటేల్ గారు, అదేవిధంగా అనలిస్ట్ జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. శుభప్రద్ గారు, ప్రధానంగా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది అంటే 15 నెలల కాలం గడిచినప్పటికి కూడా ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారు అని అంటే ఇంకా కూడా గత ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారే తప్ప తాము ఏం చేసినామో కనీసం చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. 6 గ్యారంటీలని అమలు చేస్తామని 100 రోజుల్లోకి చేస్తామని చెప్పారు. ఒక సందర్భంలో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మాట్లాడిన పరిస్థితి ఉన్నది. కానీ తీరా ఇప్పుడు చూస్తే మొత్తం చేతులు ఎత్తేసిన సిచ్యువేషన్ తప్ప ఏమీ లేదు. అండ్ ఇంకా నేను డబ్బులు ఎక్కడి నుంచి దేవాలని మాట్లాడుతున్నాడు. ధర్నాలు చేయమని పర్మిషన్ ఇస్తే మా మీద ధర్నాలు చేస్తారని ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలంతా కూడా గతంలోని పరిపాలననే బాగుండే, ఎప్పుడు ఈ పీడ విరగడైపోతుందా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో సూర్యాపేట రోడ్ షో జరిగింది. అక్కడ కూడా కీలకంగా కేటీఆర్ అనేక విషయాలు ప్రస్తావించిండ్రు. ఏ విధంగా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుంది కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అనే విషయాలు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసిండ్రు. ప్రధానంగా ఆశ, అసూయ, ద్వేషం వీటితోనే తెలంగాణని ఆగం చేసిండ్రు. ఏ విధంగా ప్రజల మనసులో విద్వేషాలను రెచ్చగొట్టిండ్రు, విషం నింపిండ్రు అనే విషయాన్ని కూడా ప్రస్తావించిండ్రు. అనేక అంశాలు చాలా కీలకంగా విడమరిచి చెప్పిండ్రు. ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది? తెలంగాణ ప్రజలంతా కూడా ఇప్పుడు కేసీఆర్ లేక ఆగమైపోయింది, మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ పరిపాలిస్తారా అంటూ ఎదురు చూస్తున్న సందర్భంలో నిన్న జరిగిన సభ ప్రభావం ఎట్లా ఉంటుందని భావిస్తున్నారు? గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు, అదేవిధంగా జంగయ్య యాదవ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకి అందరు కూడా. ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, నిన్న కేటీఆర్ గారు అక్కడ రోడ్ షో కావచ్చు, సభ నిర్వహిస్తుంటే అక్కడ పక్కకు ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ లో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, స్కూల్ పిల్లలు కావచ్చు, వాళ్ళ ఇళ్ల నుండి బయటికి వచ్చి, వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ నుండి బయటికి వచ్చి కేటీఆర్ గారికి సంకేతం అంటే వాళ్ళు నిజంగానే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి మళ్ళా టిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు అనేది స్పష్టం. ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ తాండూరులో ఉంటాయి కూడా, తాండూరులో కూడా రైతులు వాళ్ళకు ఉండేటటువంటి కష్టాలు, ముందు పడుతున్నటువంటి రైతు బంధు కావచ్చు ఆగిపోయింది, అదేవిధంగా కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి, మోటార్లు లో వోల్టేజ్ తోని మోటార్లు కాలిపోతున్నాయి. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసి వచ్చింది, యావత్ తెలంగాణకు మొత్తం కూడా తెలిసి వచ్చింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం అబద్ధాల పునాదుల మీద ఎన్నికల్లో గెలిచింది. వాళ్ళు చేసిందల్లా ఏంది, వాళ్ళు ఉన్నటువంటి స్థానిక నాయకత్వం మీద ద్వేషాన్ని, అసూయని, అదేవిధంగా కేసీఆర్ గారి కుటుంబం మీద, మొత్తం కేసీఆర్ గారి కుటుంబం ఏదో చేస్తుంది, వాళ్ళ చేతిలో బందీ అయిపోయింది తెలంగాణ అని చెప్పేసి చాలా అపోహలు సృష్టించి, ముఖ్యంగా యూట్యూబ్ ఛానళ్ళని, కొన్ని ఛానళ్ళు, ముఖ్యంగా 2 ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు పొద్దున్న లేస్తే కేసీఆర్ ఫ్యామిలీ తిట్టడం, పొద్దున్న లేస్తే గత ప్రభుత్వాన్ని విమర్శించడం, అవన్నీ చేసి వాళ్ళు మొత్తం కూడా ప్రజల్లో ఒక అసూయని, ద్వేషాన్ని సృష్టించగలిగింది. అదేవిధంగా ఆశలు, ముఖ్యంగా అరచేట్లో వైకుంఠాన్ని చూపెట్టే విధంగా కేసీఆర్ గారు ఆల్రెడీ రైతు బంధు 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 చేస్తాం, కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ₹1,00,000 ఇస్తున్నాడు, మేము దాన్ని 1 తులం బంగారం ఇస్తాం. ఇట్లా వాళ్లకు అంటే అలవిగాని హామీలన్నీ కూడా గుప్పించి 420 హామీలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీలని అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్మరని చెప్పి సోనియా గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మొత్తం కూడా ఈ తెలంగాణలో సభలు పెట్టి డిక్లరేషన్ల పేర్లతోని వాళ్ళు అన్ని రకాలుగా రైతులని, విద్యార్థులని, ప్రజల్ని మొత్తం కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా మోసం చేసినటువంటిది ప్రజలు తొందరగానే గుర్తించారు. ఎందుకంటే మొన్న బడ్జెట్ పెట్టిన దాంట్లో కేటాయింపుల్లో 6 గ్యారెంటీలకు ఎక్కడ కూడా కేటాయింపులు జరగలేదు. మహాలక్ష్మిలు అని చెప్పేసి ప్రతి మహిళకు ₹2,500 ఇస్తామన్నారు వీళ్ళు. దానికి గ్యారెంటీ కార్డులు ఇష్యూ చేసారు. ఇట్లా డిగ్రీ చదువుకునేటటువంటి మహిళా విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు. ఇట్లా రైతు బంధు పేరు మీద ₹15,000 ఇస్తామన్నారు, అది కూడా నెక్స్ట్ డే. అదేవిధంగా ఆసరా పెన్షన్లు డబల్ చేస్తామని చెప్పారు. అప్పుడే నెక్స్ట్ రాగానే కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో అధికారంలోకి రాగానే మేము జనవరి నుండి మొత్తం కూడా చేసేస్తామని వాళ్ళు డెడ్ లైన్ 100 రోజుల్లో మొత్తం హామీలు అమలు చేస్తామని చెప్పేసి గ్యారంటీ కార్డులు వచ్చారు. అంటే దీనికి ఈ 100 రోజులకు సంబంధించి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు కేటీఆర్ నిన్న. ఎందుకంటే మీరు 100 రోజుల్లో హామీ అమలు చేస్తామనంటే మొదటి 100 రోజులు అని చెప్పినామా అని కూడా మాట్లాడినారు. అంటే ఏ విధంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారు అనే దానికి సంబంధించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు కేటీఆర్ నిన్న.
అవును. ఏందంటే మొదటి 100 రోజుల, చివరి 100 రోజుల మేము 100 రోజుల్లో చేస్తామన్నారు అని చెప్పేసి ఒక శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కామెంట్ చేసిర్రని కేటీఆర్ గారు నిన్న సభలో చెప్పిండు. అయితే విషయం ఏందంటే వాళ్ళు రైతు రుణమాఫీ విషయంలో ఎట్లా మాటలు మార్చినో మనం చూసినాం. Yes. ఫస్ట్ ఏం చెప్పిర్రు, మీరు కేసీఆర్ గారు అప్పటికే 1 లక్ష రుణమాఫీ చేస్తే మీరు మళ్ళా బ్యాంకులకు పోండి, మళ్ళా రుణం తీసుకోండి, నేను డిసెంబర్ 9 తారీఖు రోజు మొత్తం మాఫీ చేస్తా అని చెప్పిండు. డిసెంబర్ 9 పోయింది, డిసెంబర్ 9 పోయింది, మళ్ళా సంవత్సరం డిసెంబర్ 9 పోయింది. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పిర్రో మనం చూసినాం, ప్రజలందరూ కూడా గమనించారు. ఇంకా ప్రజలకు Yes. వాళ్ళ మీద ఆశ, వాళ్ళు ఏదో చేస్తారనే అది ఎస్ అంటే లేదు. ఇవాళ కాంగ్రెస్ నుంచి ఏ మాట వచ్చినా, ప్రభుత్వం నుంచి ఏ మాట వచ్చినా, ఏదైనా డేట్ వచ్చినా ఈ డేట్ వరకు ఇది చేస్తాము, ఇది అమలు చేస్తామని చెప్తే కనీసం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే ప్రధానంగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఈ పీడ విరగడైపోతుందా, ఎప్పుడు ఈ కమంద హస్తాల నుంచి మేము బయటకు వస్తామని ఎదురు చూసిన సందర్భంలో అంటే ఏ అంశాలకు సంబంధించి ప్రజలు తప్పుగా ఆలోచించున్నాను కావచ్చు, ఏ విధంగా ఏ పాయింట్స్లో అత్యాశపడ్డారని మాట్లాడాలా, లేకపోతే ఇటు కాంగ్రెస్ పనిన కుట్రలో ట్రాప్ అయిపోయినరా అని చెప్పాలా, వాటికి సంబంధించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అండ్ అసూయ ద్వేషం ఆశ అని చెప్పడంతో పాటు ఏ విధంగా బీఆర్ఎస్ ప్రస్థానం ఏ విధంగా ఉంది, బీఆర్ఎస్ ప్రత్యేకత ఏంటి, మిగతా పార్టీలకు బీఆర్ఎస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది ప్రాక్టికల్గా ప్రజలు కూడా చూస్తున్నారు. ఎందుకంటే అనేక సందర్భాలు అనేక అంశాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇక్కడ అన్యాయం జరుగుతున్నప్పుడు ఏం చేస్తుంది అనే దానికి సంబంధించి కూడా కీలకంగా ప్రస్తావించిండ్రు. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న తరుణంలో ప్రజలు వీటన్నిటిని కూడా ఎట్లా రిసీవ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. కీలకంగా కేసీఆర్ మీద కోపం రైతన్నకు శాపంగా మారింది అంటూ కూడా కీలకమైన వ్యాఖ్యలు ఆల్రెడీ ప్రజలు రియలైజ్ అవుతున్న సందర్భంలో ఇది మరింత బాండింగ్ ను పెంచబోతోంది ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి అని మీరు భావిస్తున్నారా? డెఫినెట్ గా అంటే ఈరోజు గతంలో మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు కరెంటు కష్టాలు ఉంటాయి అనేది అది వాస్తవం, అందరు కూడా తెలిసిందే. కరెంటు మనకు ఆ రోజు ఉండేటటువంటి ఇది మనకు ఏదైతే యూజ్ ఉండేనో అంతకు సరిపోనటువంటి కరెంటు ఉండే, అందరు తెలిసిందే. కానీ తెలంగాణ వచ్చిన 1 year లో అన్ని రంగాలకు అంటే రైతుల నుండి ఇండస్ట్రియల్ పారిశ్రామికవేత్తలకు కావచ్చు, గృహ వినియోగం కావచ్చు, అందరికి 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర ఘనత కేసీఆర్ గారికే దక్కింది. అట్లా ప్రతి రంగంలో మీరు ఏ రంగం అన్న తీసుకోండి, 10 సంవత్సరాలు ఏ విధంగా పురోగమనం ఇచ్చింది అనేది స్పష్టంగా మొన్న వాళ్ళే డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వాళ్ళు ఒక అట్లాస్ రిలీజ్ చేస్తే దాంట్లో స్పష్టంగా తెలంగాణ 10 సంవత్సరాల్లో ఏ విధంగా రైజ్ అయిందో అందరూ చూసినాం. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రతిరోజు గడవదు ఆయనకు కేసీఆర్ గారిని తిట్టండి, గత ప్రభుత్వాన్ని విమర్శించండి, ఒక రోజు గడిచేటటువంటి పరిస్థితి లేదు. ఆయన నిన్న కూడా అబద్ధాలు మొత్తం కూడా నేను 57,000 ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్తున్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడతాడండి, ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈయన ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడతాడు, మొత్తం అబద్ధాల పునాదుల మీద ఇంకా ప్రభుత్వాన్ని నడుపుతున్నా అని చెప్పేసి ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. విషయం ఏంటంటే ఇంకా అబద్ధాలే చెప్తున్నాడు. ఎందుకు మన కర్మ అయిపోయింది ఇటువంటి ముఖ్యమంత్రి రావడం అని ప్రజలు ఆలోచిస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఒకసారి జంగయ్య గారితో మాట్లాడదాం. జంగయ్య గారు, ప్రధానంగా నిన్నటి పరిణామాలు చూస్తే రైతులంతా కూడా తరలి వచ్చిన పరిస్థితి, ఇంకా 3 ఏళ్ళు అంటే రైతులు బతకరయ్యా అని అంటే ఎంత హృదయ విదారకమైన పరిస్థితిలో రైతులు ఉన్నారు. రైతులని ఎంత దారుణమైన స్థితిలోకి నెట్టేసింది ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినారు. 450కి పైగా కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి కనిపిస్తుంది. అంటే ప్రజలు ఇప్పుడు తక్షణ పరిష్కారం కోరుకుంటున్నారు, పూర్తిగా విసిగి వేసారిపోయి ఉన్నారు అని ఈ వ్యాఖ్యలు చూసి అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా? స్పష్టంగా అండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలని ఆశల పల్లకిలో ఊరేగించారు అని చెప్పొచ్చు మనం స్పష్టంగా. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడాక మీరు చెప్పినట్టు దాదాపు 450 మంది రైతులు చనిపోయారు అని అంటే ప్రభుత్వం వచ్చి దాదాపు 450 రోజులు, మనము 5 సంవత్సరాల కాల వ్యవధి తీసుకుంటే దాదాపు 15 నెలలు కంప్లీట్ అయింది. 25% కాలం అయిపోయింది. అంటే మనము 5 సంవత్సరాల కాల వ్యవధి ఏదైతే అనుకుంటున్నామో దానికి 1800 రోజుల కింద తీసుకుంటే ఇప్పటికీ 450 రోజులు పూర్తి అయినప్పటికీ కూడా 450 మంది రైతులు చనిపోయారు. అంటే రోజుకొక రైతు ఖచ్చితంగా ఏదో ఒక ఏరియాలో చనిపోతున్నారు. అంటే ఈ చావులకు కారణం ప్రభుత్వం కాదా? అంటే ఈ చావులకు కారణం ప్రభుత్వం అయినప్పుడు ఎందుకు మరి ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు? ఈ చావులను నివారించడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారంటే ఎక్కడ కూడా అవుననే సమాధానం లేదు. కనుకనే ఈ రోజులు రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. గతంలో మీరు చెప్పినటువంటి ఎలక్షన్స్ కంటే ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైనా అని చెప్పేసి నిన్న జరిగినటువంటి సందర్భంలో
మనం చూసాం రామన్న గారు మాట్లాడినటువంటి సందర్భం. కేటీఆర్ గారు కొత్తగా మేము ఏమి గొంతమ్మ కోరికలు కోరట్లేదయ్యా, మీరు ఏదైతే ఎలక్షన్లకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చండి. రైతులకు కానీ మహిళలకు కానీ తెలంగాణ యువతకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే నెరవేర్చండి, వాటిని మాత్రమే మేము అడుగుతున్నాము, కొత్త వాటిని మేము ఏమీ అడగట్లేదు అని చెప్పేసి యాత్రలో చెప్పినప్పటికీ కూడా దాని మీద సమాధానం లేకుండా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ లేదంటే ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిజంగా కూడా మేము ఆ రోజు మీరు ఇచ్చినటువంటిది అంటే సాధ్యమయ్యేటువంటి హామీలు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇచ్చింది, కానీ మేము వాటిని నమ్మక ఏదో రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా అంతకు మించి ఇస్తాము అంటే ఏదో ఒక ఆలోచనతోని ఆ క్షణాన ఆలోచించి మేము ఆలోచించకుండా ఓటు వేయడం వల్ల ఈరోజు మేము అది అనుభవిస్తున్నాము. సో మాకు ఇంకా 75% దాదాపు 3.5 years మేము ఈ పాలన ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా ఇందులో మేము బతుకు వెళ్ళదీయాలి. ఎందుకంటే మాకు ఉన్నటువంటి కష్టాలు, కరెంటు కష్టాలు కానీ నీటి కష్టాలు కానివ్వండి. అంటే ప్రధానంగా ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఎవరు అంటే ప్రభుత్వం, కానీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. కానీ కనీసం బడ్జెట్లో అయినా సరే అంటే ఫర్దర్గా ఏంటి రైతుల భవిష్యత్ ఏంటి దానికి సంబంధించి కూడా ఏమి కూడా మాట్లాడని పరిస్థితి పూర్తిగా చేతులెత్తేసింది. అగమ్య గోచరం అయిందని చెప్పేసి ఇంతకుముందు అదే చెప్తున్నారు. ఎందుకంటే రైతుల బతుకులే కాదు తెలంగాణ ప్రజల ప్రతి ఒక్కరి బతుకు కూడా అగమ్య గోచరంగా తయారైంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏం చేసుకుందామన్నా కానీ ప్రభుత్వం ఎక్కడి నుంచి సహాయ సహకారం అందిస్తుందంటే పంట నష్టానికి సంబంధించి కూడా తప్పుడు లెక్కలు చూపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తనకు చేతగా అన్నప్పుడు వేరే వాళ్ళ మీద నెట్టాలి, బురద జల్లే రాజకీయాలు మాత్రమే చేయడం. ఇక్కడ ఏదైనా ప్రతిపక్షాలు ఇంకా మాకు అప్పులు ఇచ్చిపోయింది లేదంటే మాకు వాళ్ళు చేయలేదు అంటే ఇప్పుడు ఇంకొకటి మీరు మీటింగ్లో నిన్న చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్ని నోటిఫికేషన్లు నేను ఇవ్వలేదు, కానీ గతంలో వచ్చినప్పుడు స్టార్టింగ్లో మేమే నోటిఫికేషన్లు ఇచ్చాము, మేమే ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. అంటే నిజం నిలకడగా తెలుస్తుంది అని చెప్పేసి మాట సందర్భంలో వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎప్పటికైనా కూడా నిజం ఎప్పుడు కూడా దాగదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి బడ్జెట్ సరిపోదు అని చెప్పేసి వారికి కూడా తెలుసు. అయినా అధికారం వస్తే చాలు, నేను అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి కాలం గడపొచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు అదే చేస్తున్నారు ఇప్పుడు కూడా. వాస్తవానికి తెలియక రాలేదు. వాస్తవానికి తను ఏమంటారంటే మేము ఏదో లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాము, తీరా చూస్తే కుండలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాట మారుస్తున్నారు. కానీ వారికి ప్రత్యేకంగా ప్రతి దాంట్లో కూడా అవగాహన ఉంది కనుకనే వారు సాధ్యం కాదు ఇది. రేపటి వారి మీద మళ్ళీ బురదజాలు వచ్చి ఎందుకంటే మా దగ్గర ఏమి డబ్బులు ఉంచిపోలేదు, ఈరోజు మేము వాటిని అని చెప్పేసి మొండి హస్తం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి పట్టు సాధించలేకపోతున్నాము, ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అది చేస్తున్నారు, పక్క వాళ్ళు మమ్మల్ని సాగనివ్వట్లేదు, నా సొంత నిర్ణయం కాలేకపోతుంది అని చెప్పేసి ఇప్పటికీ దాదాపు 15 నెలల కాల వ్యవధిలోనే ఢిల్లీకి 40 సార్లు పోయి వచ్చినా కానీ అయినా నాకు ఇంకా పట్టు దొరకట్లేదు పార్టీ మీద అని చెప్పేసి అంటే ఒక నిస్సిగ్గుగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఇంకా పట్టు రాలేదు అని అంటే ఎవరిని నిందించాలి? నీ వైఖరిని నువ్వు నిందించుకోవాల్సిన అవసరంగా అనిపిస్తున్నది. నువ్వెట్లా వ్యవహరిస్తున్నావు, నీ పార్టీలో నువ్వెట్లా వ్యవహరిస్తున్నావు, ప్రజల ప్రయోజనాల గురించి కనీసం ఆలోచన ఉందా, ఒక కనీసం ప్రణాళిక ఉందా? 15 నెలల కాలం గడిచింది, సరే ముందంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అని అంటే విషయాలు తెలియదు, సరే పరిపాలన అనుభవం లేదు కాబట్టి గత ప్రభుత్వం మీద నిందలేస్తున్నాను అనుకోవచ్చు. కానీ 15 నెలలు గడిచిన తర్వాత కూడా అదే మాట మాట్లాడుతున్నారంటే అది చేతుల రేవంత్ రెడ్డి వైఖరి వల్లనే ఇవాళ పరిపాలన మీద ఆయనకు పట్టు రాలేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సంబంధించి మనం మరింత వివరంగా మాట్లాడుతూ శుభప్రద్ గారు, ప్రధానంగా చూసుకుంటే ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు? తాను చేతులా చేసుకున్న పరిస్థితుల వల్లనే పరిపాలనలో పట్టు రాలేదు, ప్రధానంగా తెలంగాణ మీద ప్రేమ లేదు, తెలంగాణ అస్తిత్వం మీద గౌరవం లేదు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలన్న సోయి లేదు కాబట్టి ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఇవాళ ఇట్లా ఉంది. కాబట్టి ఆయనకి 15 నెలలైనా కూడా పట్టు రాలేదు. ఆయన ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయనంటే తన కుటుంబ సభ్యులకు, తన అనుయులకు, తన సర్కిల్ వారికి, తన వర్గానికి మాత్రమే మేలు చేసే విధంగా ఆయన ఆలోచన ఉంది. వాస్తవానికి కుటుంబ పాలన చేస్తుంది రేవంత్ రెడ్డి అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం గురించి ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి ఎటువంటి మాటలు మాట్లాడాలి, నిజంగా పరిస్థితి బాగలేకపోయినా సరే బయటికి ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వాలి, ఎటువంటి భరోసాని ఇవ్వాలి, నిజంగా పెట్టుబడులను ఆకర్షించాలని అంటే ఎట్లా కనిపించాలి, ఎట్లా హుందాగా ఉండాలి, మాటలనేవి అందరికీ తెలుసు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఎట్లా మాట్లాడుతున్నాడంటే పూర్తిగా వాటి అన్నిటికీ విరుద్ధంగా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చి ధర్నాలు చేయడానికి అనుమతిస్తే మాకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నాడు అనంటే ఆయన పరిస్థితి ఏంది, హాలత్ ఎట్లా ఉన్నది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొక విషయం శుభప్రద్ గారు, ప్రధానంగా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని
తెలంగాణకు ఫెయిల్యూర్గా చూపిస్తే, ఎందుకంటే 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పరిపాలించారు కాబట్టి తెలంగాణ నిలబడగలిగింది. లేదు ఒకవేళ ఇన్ కేస్ తెలంగాణ సోనియా గాంధీ నేతృత్వంలో ఇచ్చిన ఏదో ఆలోచనతోని ఇప్పుడు ఏదైతే ఆలోచించిందో తెలంగాణ ప్రజలు అప్పుడే ఆలోచించుంటే గనక మళ్ళీ తెలంగాణ వెనక్కి వెళ్ళిపోయేది అన్న ఒక వాదన కూడా, చర్చ కూడా జరుగుతుంది. ఏమంటారంటే ఇటువంటి వ్యాఖ్యలన్నింటి వెనక తెలంగాణకు ఫెయిల్యూర్గా చూపించి కుట్ర దాగి ఉందని భావిస్తున్నారా మీరు? ఈరోజు డెఫినెట్ గా ఆయనకు చేతన అయితలేదు అనేది మొత్తం కూడా 15 నెలల కాలంలో తెలిసిపోయింది. ఆయన కంట్రోల్లో మంత్రులు లేరు, మంత్రులు ఆయన కంట్రోల్లో ఎవరి శాఖలు వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారో రేవంత్ రెడ్డి గారికి తెలుస్తలేదు, కంట్రోల్ లేదు. ఎమ్మెల్యేల మీద కంట్రోల్ లేదు, ఎమ్మెల్యేలు కూడా సపరేట్ గా మీటింగ్స్ పెట్టుకుంటున్నారు మంత్రులకు వ్యతిరేకంగా అనేది మనం చూసినాం. గతంలో ఒక 10-12 మంది ఎమ్మెల్యేలు అంతా కూడా, అంటే బేసిక్ గా ఆయన డెమోక్రటిక్ గా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే ఎవరైనా సరే గౌరవిస్తారు, ఆ మాటకి విలువిస్తారు. మరి ఆయన ఎక్కడ కూడా అట్లా వ్యవహరించిన సందర్భం కనిపిస్తలేదు. ఇప్పటికి కూడా కీలకమైన శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. మరి ఇంకెట్లా ఆలోచిస్తారు? ఈరోజు అదే కదా కాంగ్రెస్ విధానాలు రేవంత్ రెడ్డి గారికి కలిసి వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ఆయన సొంత లాభాపేక్ష కోసం ఆయనకు కావాల్సినటువంటిది హైడ్రా తెచ్చింది ఎందుకు తెచ్చిండు? హైడ్రా పేరు మీద మొత్తం వసూళ్ల దందా చేస్తుండని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేనే శాసనసభలో ఆ చిట్ చాట్ చేస్తూ చెప్పడం జరిగింది. అట్లా ప్రతి విషయంలో 20% తీసుకుంటున్నారు మొత్తం అని చెప్పేసి కాంట్రాక్టర్లు ఎందుకు ధర్నా చేసిర్రు? బిల్లులు ఇవ్వలేరని ధర్నా చేసిరా? బిల్లులు ఎవరు చెల్లింపులు చేస్తున్నాడు? ఇప్పుడు ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగాలకు సంబంధించి రిటైర్డ్ అవుతున్నటువంటి వాళ్ళకు 8,000 కోట్లు బకాయిలు ఉన్నా నేను ఎట్లా చెల్లించాలి, ఎక్కడి నుంచి చెల్లించాలని చెప్తున్నాడు. మళ్ళీ అదే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు ఎవరైతే 15-20% ఇస్తున్నారో వాళ్ళకి ఎట్లా వస్తున్నాయండి? ఈరోజు ప్రతి విషయంలో కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు కూడా 15-20% ఇస్తే చెల్లింపులు జరుగుతున్నాయి. అంటే ఏ విధంగా మీరు అవినీతి పాలన మొత్తం కూడా బిల్లుల విషయంలో మొత్తం పూర్తిగా 100% ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ ప్రభుత్వం 20% ప్రభుత్వం అనేది మొత్తం తెల్లం అయిపోయింది. ఆ 20% లో మొత్తం పంచుకోవడం. ఈ రోజు మొత్తం చేసింది ఏంటంటే ఈయన 1,58,000 కోట్లు అప్పు చేసినా అని చెప్పిండు. అప్పు చేసి ఏం చేసిండు? అప్పు చేసినా అని చెప్తున్నాడు. అప్పు చేసి ఎవరికి ఏ పథకం పెట్టిండు? ఈరోజు వాళ్ళు ఏ విధంగా కట్టిండ్రు అనేది స్పష్టంగా వాటికి సంబంధించి ఫ్యాక్ట్స్ ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి, కనిపిస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి మాట్లాడుతుంది అప్పులకు సంబంధించి పచ్చి అబద్ధం అనేది చాలా క్లియర్ గా అర్థమైపోతున్నది. 100% కదా, మొత్తం అబద్ధాలే మాట్లాడుతున్నాయి. ఎందుకు తెలుస్తుంది అంటే ఎంత నవ్విపోదురు నాకేం సిగ్గు అన్నట్టు మొత్తం ప్రజలందరినీ అసహించుకుంటున్నారు. అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికి తెలుసు ఆయన మాట్లాడే ప్రతి విషయంలో అబద్ధం. మొత్తం అబద్ధాలు చెప్పుకుంటూ ఆయన పట్టు లేదు అంటే పట్టు ఎట్లుంటది నీకు? నువ్వు చేసే విధానాలు ఏంది? కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కష్టం అయిపోతుంది. గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి చీకట్లో తెలంగాణ ఏర్పడితే చీకట్ల రాష్ట్రం అయిపోతుంది అని చెప్పిండు. కారు చీకట్ల రాష్ట్రం. ఏం చేసిండు కేసీఆర్ గారు? దాన్ని ఒక 6 నెలల కాలంలోనే 24 గంటలు కరెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితికి కేసీఆర్ గారు తీసుకుంది. ప్రతి రంగంలో అండి, మనం వ్యవసాయ రంగంలో ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిరా సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా వరి ఉత్పత్తిలో ఉంటదని చెప్పేసి ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేసిరా? ఐటీ ఎక్స్పోర్ట్స్ లో మొత్తం బెంగళూరుతో పోటీ పడి ఐటీ ఎక్స్పోర్ట్స్ లో అంతగానం రాణించగలిగింది. అదే విధంగా గుజరాత్ తోని బెంగళూరుతో అందరితో పోటీ పడి ఇన్వెస్ట్మెంట్స్ ని తీసుకురాగలిగింది. ఇట్లా మన రాష్ట్రాన్ని మొత్తం 10 సంవత్సరాలు రైజింగ్ తెలంగాణ చేస్తే ఆయన ఫాలింగ్ తెలంగాణ. వాళ్ళు ఈరోజు పెట్టుకున్న స్లోగన్ ఏమో రైజింగ్ తెలంగాణ. కానీ ఆయన ఏం చేస్తుండు? ఈ రోజు అసలు రియల్ ఎస్టేట్ రంగం పూర్తి కొలాప్స్ అయిపోయింది. ఆయన ఆదాయం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి ఆయన ఆదాయం గత సంవత్సరం 18,000 కోట్లు పెట్టుకుంటే 6,000 కోట్లు కూడా రాలేదు. ఇట్లా అంటే ఆయన వైఖరి దీనికి ప్రధాన కారణం. ఎక్కడ ఫెయిల్యూర్ కనిపించినా అన్ని వేళ్ళు కూడా ముఖ్యమంత్రి వైపే చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఎందుకు ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉందని చెప్పి దేనికి సంబంధించి మాట్లాడుతున్నారనంటే ఒక మంత్రి మాట్లాడతాడు, ఈ పోటీలు ఇక్కడ జరగడం వలనంట యువతకు ఉపాధి అవకాశం జరుగుతుంట, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి, మంత్రి జూపాలి మాట్లాడుతున్న పరిస్థితి. మళ్ళీ దానికి కవరేజ్గా అండ్ మనం ప్రధానంగా చూస్తున్నాం ఎవ్రీడే వీళ్ళు ఈ దినపత్రికలలో వీళ్ళు ఇస్తున్న కవరేజ్కి సంబంధించి వీళ్ళు ఎటువంటి ప్రచారాలు చేస్తున్నారన్న దానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి అన్ని కూడా వచ్చేటివన్నీ కూడా తప్పుడు వార్తలే, చెప్పేటివన్నీ కూడా అబద్ధాలే. అంటే
250 కోట్లకు సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈయన ఇక్కడి నుంచి వీళ్ళు ఏదో క్లారిఫికేషన్ ఇచ్చి ఇంకేదో అబద్ధాలు తిమ్మిని బమ్మని చేసే ప్రయత్నం చేస్తారు. అంటే ఈ వీళ్ళు చెప్పిన నెంబర్తోనే నిజంగా నిర్వహణ సాధ్యమా అనేది కూడా కనీసం ఆలోచిస్తారని ఇంగితం లేకుండా వార్తలు ప్రసారం చేస్తున్న పరిస్థితి. ఈరోజు ఆయన అందాల పోటీలు పెట్టదలుచుకున్నాడు. అందాల పోటీలు పెట్టి నిన్న దాన్ని జస్టిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేస్తుండే. ఏం చెప్తుండు? దాంతో అక్కడ 140 దేశాల నుండి వస్తారు. ఇక్కడ హోటల్ ఇండస్ట్రీ, తర్వాత ఫుడ్ ఇండస్ట్రీ, టూరిజము, ఇవన్నీ కూడా ఇవన్నిటికీ ఆదాయం వస్తుంది అంటుండ్రు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే గతంలో ఫార్ములా ఈ రేస్ ఎక్కడ దేశంలో దాని గురించి ప్రధానంగా చర్చ నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం భారతదేశంలో హైదరాబాద్ లో జరిగింది, హైదరాబాద్ సిటీలో. అది ఎంచుకోవడానికి ఎందుకు? అంతకు ముందే హైదరాబాద్ గ్రీన్ సిటీగా మొత్తం ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ఈ వెహికల్స్ కి అవకాశం ఉందని చెప్పేసి భావించి వాళ్ళు ఫార్ములా ఈ రేస్ ఇక్కడ కండక్ట్ చేస్తే దాంట్లో 50 కోట్లు 45 కోట్లు ప్రభుత్వం స్పాన్సర్ చేసే దాంట్లో చెల్లిస్తే దాని మీద ఎంత రాద్ధాంతం చేసిండు. నిన్న కూడా మాట్లాడుతుంది సిగ్గు లేకుండా. ఈ రోజు అందాల పోటీతో ఏం ఉద్ధరిస్తాడో ఆయన, ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పలేకపోయిండు. కానీ హోటల్ ఇండస్ట్రీ పెరుగుతుంది, వాళ్ళు వస్తారు, ఉంటారు, తింటారు. కాబట్టి మొత్తం ప్రపంచంలో హైదరాబాద్ అనేది దాన్ని ప్రత్యేకత సంతరించుకుంటారంట. అంటే గతంలో ఫార్ములా ఈ రేస్ జరిగితే దాని ద్వారా దాదాపు 700 కోట్ల ప్రయోజనం హైదరాబాద్ కి అదేవిధంగా తెలంగాణకి జరిగిందని చెప్పేసి స్పష్టంగా నివేదికలు ఉన్నప్పటికీ నివేదికలు కనిపిస్తున్నాయి, ఫ్యాక్ట్స్ కనిపిస్తున్నాయి అని అంటే కూడా ఎట్లా ఆగమాగం చేసిండ్రు, ఎట్లా గాయ చేసిండ్రు, గత్తర లేపిండ్రు అనేది కూడా తెలంగాణ ప్రజలంతా చూసిండ్రు. ప్రజలు చూసిరు కదా. అందుకే ఇప్పుడు 45 కోట్లు పోవడానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి గారు అది కొనసాగించింటే ఎవరన్నా స్పాన్సర్ ని వెతుకొని ఈరోజు ఆయనకు మేఘా కృష్ణారెడ్డి గారు 200 కోట్లు ఇస్తాడు, మన ఆదాని గారు 100 కోట్లు ఇస్తున్నాడు. అట్లా ఎవరో ఒకరితో స్పాన్సర్షిప్ చేపించి ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేస్తే డెఫినెట్ గా అది కొనసాగింపుగా మంచి పేరు వస్తుండే కదా. కానీ కేటీఆర్ గారికి వచ్చినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులను మొత్తం కూడా చెడిపేయాలి, గత ప్రభుత్వాన్ని కొనసాగించొద్దు, ఆ విధానాలను కొనసాగించొద్దు అనే ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి గారు కుట్రవన్నీ కేసీఆర్ గారు ఆనవాళ్ళు తొలగిస్తా అంటుండు. పొద్దున్న లేస్తే అసెంబ్లీలో సెక్రటరియట్ లో కూర్చుంటాడు. సెక్రటరియట్ ఎవరు కట్టింది? సెక్రటరియట్. ఈరోజు ప్రతి విషయంలో ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు అందుకే గమనించారు, రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మే పరిస్థితి లేదు, నవ్వుకుంటున్నారు. ఆయన ఎక్కడ స్పీచ్లు ఇచ్చినా నవ్వుకునేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకు మొత్తం మాటల మీద కూడా కంట్రోల్ లేదు. కాబట్టి ప్రజలు గమనిస్తారు. 100% ప్రజలు ఏంటంటే ఇంకా 3.5 సంవత్సరాలు వెయిట్ చేయాలనే బాధలో ఉన్నారు తప్ప వాళ్ళకి అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీలో. అంటే ప్రధానంగా ఇంకా ఏ విధంగా కుట్రలు జరుగుతున్నాయి తెలంగాణ మీద, తెలంగాణ ప్రజల మీద, దానికి సంబంధించి మనం వివరంగా మాట్లాడు. జంగయ్య గారు, ప్రధానంగా ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అని అంటే చట్ట ప్రకారం ఎక్కడ కూడా వ్యవహరించట్లేదు అనేది ప్రజలంతా కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ ఎట్లా వ్యవహరిస్తుంది అంటే ఫ్యూచర్ సిటీ రోడ్డు టెండర్ కూడా బ్రేక్ పడ్డ సిచ్యువేషన్, హైకోర్టు స్టే ఇచ్చింది. భూసేకరణ పూర్తి కాకుండానే రోడ్డు టెండర్లు పిలిచిందని చెప్పేసి. ఎందుకంటే ఇది ఫ్యూచర్ సిటీ అనేది మనకు తెలుసు ఆల్రెడీ. ఫార్మాసిటీకి అని చెప్పేసి మనకు గత ప్రభుత్వం కేసీఆర్ గారు అక్కడ మిరకాన్పేట కేంద్రంగా తీసేసుకొని కొన్ని వేల ఎకరాలు అప్పటికి సేకరించి పెట్టినప్పటికి కూడా దాని మీద గందరగోళ పరిస్థితి ఎంత కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి గారు పోయి ఫార్మాసిటీ రైతు భూములని అన్యాయంగా లాక్కుంటున్నారు, వీరికి మేము వస్తే ఫార్మాసిటీ క్యాన్సిల్ చేస్తాము, ఈ భూములు రైతులకు అప్పచెప్తాము అని చెప్పేసి ఆ రోజు మల్లెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీ కానివ్వండి, అదేవిధంగా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, ఈ 2 నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మేము చేస్తాము, రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫార్మాసిటీ ఏదైతే ఇది ఫార్మాసిటీ క్యాన్సిల్ అని చెప్పారు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత మాత్రం లేదు ఇది మంచిదే, మేము దీన్ని ఏమి క్యాన్సిల్ చేయట్లేదు అంటే ఒకరోజు పేపర్లోనేమో క్యాన్సిల్ అయిందని వస్తుంది. అంటే ఈ ఫ్యూచర్ సిటీ ఎవరి ఫ్యూచర్ కోసం అని కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఫార్మాసిటీ క్యాన్సిల్ అని చెప్పడము నెక్స్ట్ డేనే మళ్ళీ ప్రతిపక్షాలు లేదు మరి మీరు ఆ రోజు అట్లా చెప్పారని చెప్పేసి మళ్ళీ తిరగబడితే ఇది కరెక్టే ఉందని చెప్పడం. ఈ రోజు దాన్నే ఫార్మసీని పేరు మార్చేసి ఫ్యూచర్ సిటీగా చేసుకోవడం. అంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేది కూడా ఇప్పుడు ఏదైతే ఉందో రావిరాల నుంచి దాదాపు మిరకాన్పేటకు ఇక్కడ ఈ ఆల్రెడీ రోడ్స్ ఉన్నప్పటికీ కూడా దానికి కనెక్టివిటీ రోడ్ కింద చెప్పేసి టెండర్లు పిలవడం. ఇంకా భూసేకరణనే పూర్తి కాలేదు. భూసేకరణ పూర్తి కాకముందే ఈరోజు నువ్వు రోడ్ల కోసం పిలవడం ఏంటండి? అంటే ఎక్కడ కూడా ఆలోచన విధానము, ఒక ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ అనేది పర్ఫెక్షన్ లేకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు రోజుకొక నిర్ణయం మారుతుంది.
అంటే తను స్వహతాగా తీసుకోవాలనుకున్నప్పుడు లేకపోతే అధికారులని అడిగి అంటే తీసుకోవడం భూసేకరణ పూర్తి కాకుండానే టెండర్లు పిలవడం వెనక ఉద్దేశం ఏందనేది కూడా చర్చ నడుస్తుంది. 100% కదా. అంటే ఎవరి కోసం అంటే దేనికోసము అంటే ఒక అక్కడ క్రియేట్ చేయాలి, ఒక భూమి క్రియేట్ చేయాలి. ఆ భూమి క్రియేట్ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే తనకు సంబంధించినటువంటి మిత్ర బృందం కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ లేదంటే ఇంకా ఎవరైనా సరే అక్కడ డెవలప్ కావాలి అని చెప్పి వారి కోసము అంటే వ్యక్తిగతంగా లాభం కోసమే తప్ప ఈరోజు ప్రజలకు వచ్చేటువంటి లాభం ఏందో అక్కడ ఇంతవరకు అర్థం కాలేదు. ఎందుకంటే రైతులు కూడా వ్యతిరేకించి ధర్నాలు చేస్తున్నారు. వద్దు మాకు ఈ ఫ్యూచర్ సీట్ వద్దు నాయన, మీ కాలుష్యంతో మేము పోతున్నాము, గతంలో మీ మాటలు నమ్మే మేము ఫార్మాసిటీ వద్దనుకున్నప్పుడు మీరు అది క్యాన్సిల్ చేస్తాను, అందుకే మేము ఈరోజు గెలిపించినాము. ఈరోజు మీరు వచ్చి మళ్ళీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి మీ ఫ్యూచర్ వెతుకుంటారు, మా జీవితాలు మాత్రం ఆగం చేస్తున్నారు అని చెప్పేసి రైతులు ధర్నా చేసినటువంటి సందర్భాలు చూసినాం. ఇప్పటికీ కూడా ఆ ఫార్మసీకి సంబంధించినటువంటి రైతులు ఇప్పటికి కూడా కేసులలో నడుస్తుంది. మేడిపల్లి గ్రామ పంచాయతీ నుంచి కూడా ఎంతోమంది కోర్టు కేసులు నడుస్తున్నాయి. అయినా కాబట్టి వాటిని అన్నింటినీ కూడా పక్కన పెట్టి దీనికి ఇది కోదండరామరెడ్డి గారు కూడా దానికి చేసేసి మేము చేస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడము. కానీ ఈరోజు అది అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు సైడ్ కనీసం పలకరించిన పాపాన కూడా పోవట్లేదు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే స్వలాభం కోసం. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారిని మాత్రం ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి. ఎక్కడ కూడా ఫైటర్గా మాత్రం పనికొస్తాడు కానీ పరిపాలన అధికారికగా ఇక్కడ మాత్రం పనికి రాకుండా పోతున్నాడు. ఒక మామూలుగా మనం బాహుబలి సినిమా చూస్తున్నాం కదా, చాలామంది తెలిసే విషయం. బల్లాల దేవ క్యారెక్టర్లో మంచిగా ఉంటాడు. ఎందుకంటే అధికారం కోసం ఏమైనా చేయగలుగుతాడు, ప్రజలను మాత్రం పక్కకు పెట్టేస్తాడు. అంటే ఇక్కడ మనం బాహుబలి అయితే ప్రజలను కాపాడుకుంటూ అధికారం రాబట్టడానికి ప్రయత్నం చేసిండు. కానీ బల్లాల దేవ ఆలోచన ఒకటి నాకు అధికారం సీటు కావాలి, ఏమైనా పర్వాలేదు, తన స్వతహా కోసము తను ఉండడానికి కోసమే అని చెప్పేసి చేసిండు. దాంట్లో మాత్రం ఈయన రేవంత్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. కానీ పరిపాలన పరంగా మాత్రం ఇక్కడ కూడా ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజల యొక్క కావాల్సినటువంటి వసతులు, మౌలిక వసతులు కూడా కల్పించడంలో నీరు కానీ కరెంటు కానీ వారు ఉన్నటువంటి విధానం మార్పులు ఏదైతే ఉందో ఎక్కడ కూడా వాళ్ళ మార్పుల జీవితాలలో ఎక్కడ కూడా మార్పు వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీలో ప్రజల మార్పు అయితే ఎక్కడ కనపడలేదు. కానీ రేవంత్ రెడ్డి గారికి మాత్రం పరిపాలన ఉన్నటువంటి అడ్డం పెట్టుకొని వారి యొక్క బంధువులకు కానీ వారి వ్యక్తిగతంగా కానీ చాలా మార్పులు వచ్చినాయి, చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి, చాలామందికి కూడా ఈరోజు మనం తీసుకున్నటువంటి సందర్భంలో ఆదాయం కోటాను కోట్లుగా పెరిగిపోయింది. కానీ ఈరోజు ప్రజల యొక్క ఆదాయం మాత్రం పడిపోయింది. ప్రజలు ఎట్లా బతకాలి, ప్రజల జీవిత ఆధారం ఏంది, జీవనాధారం ఏంది మాదే అని చెప్పేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. కానీ వీరు మాత్రము కాన్వాయిలు పెట్టుకొని అంటే వీరు సోదరులు కానివ్వండి లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు కూడా కాన్వాయిలు పెట్టుకుంటే లేదు ప్రతిపక్షం ప్రశ్నిస్తే కానీ అప్పుడు కానీ అది ఆగదు. అంటే ఎక్కడ కూడా ప్రశ్నించే వాళ్ళని ఎక్కడికక్కడ నొక్కేయాలి, ఎక్కడికక్కడ తొక్కాలి. లేకపోతే రేపు భవిష్యత్తులో నిజంగా కూడా ప్రజలకు మా విషయాలు అన్నీ కూడా అర్థమైతే రేపు మమ్మల్ని ఎవరు కూడా దరిదాపులకు రానివ్వరు. ఇదే రేవంత్ రెడ్డి గారి స్వగ్రామం నుంచి సర్పంచ్ కూడా ప్రశ్నిస్తే కూడా వారిని కూడా ఎంత ఇబ్బందులు పెట్టి మనం చూసినాం. అంటే ఇట్లా ప్రతిపక్షాలనే కాదు ప్రజలైనా సరే ఎవరైనా సరే మమ్మల్ని ఎవరు కూడా ఎదురు మాట్లాడారు. ఈ కాంటెక్స్ట్ లో అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ప్రజలను. ఎవరైతే అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారో ఉన్నట్టుగా పరిపాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఎట్లా ఉంది, ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుందని మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా తీసుకుపోతున్న పరిస్థితి, పోలీసులు వచ్చి తీసుకుపోతున్న పరిస్థితి, బెదిరిస్తున్న పరిస్థితి. మీరు అన్నది వాస్తవం. మీరు జర్నలిస్టులు ఏదైతే ఇద్దరు మహిళలను కూడా మనం చూసాము. అంటే జర్నలిస్ట్ అని కాదు, మీరు ఎవరైనా సరే ఇదే రేవంత్ రెడ్డి గారు గతం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకను నేనవుతా, మీరు నా గొంతు మీద దాడి కత్తి పెడుతున్నారు, మీరు ఎందుకు ప్రశ్నించకూడదు, ప్రజల యొక్క పక్షాన నేను పోరాడుతున్నా అని చెప్పేసి ఆ రోజు గొంతు దించుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు మరి ప్రశ్నించే గొంతు మీద ఎందుకు కత్తులు పెడుతున్నాడు, పర్మిషన్ ఇస్తే మా మీదనే ధర్నాలు చేస్తున్నారని మాట్లాడుతున్నాడు వాళ్ళ ముఖ్యమంత్రి. అది ఆయన స్థాయి అనేది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఒకసారి శుభప్రద్ గారు ప్రధానంగా ఎటువంటి అంశాల నుంచి దృష్టి మళ్లిస్తున్నారు, చాలా చాకచక్యంగా అండ్ తెలంగాణ మీద తెలంగాణ ప్రయోజనాల మీద ఎటువంటి కుట్ర చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వార్త చూస్తే ఒకసారి ఈ ఏపీ నీటి దోపిడీ చేసుకుంటూ పోతుంది. 25 రోజుల్లో 25 టీఎంసీల నీటిని దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం కనీసం స్పందించదు, కనీసం దాన్ని ఆపాలని కూడా మాట్లాడదు. మరి బాధ్యతగా ఉండాల్సిన కేఆర్ఎంబీ ఎట్లాగూ మొదటి నుంచి తెలంగాణ పట్ల ఎట్లా వ్యవహరిస్తుందో యాజ్ యూజువల్ ఇప్పుడు కూడా అట్లానే వ్యవహరిస్తున్న పరిస్థితి. మరి కనీసం ఉన్న ప్రభుత్వానికి అయితే సో ఉండాలి కదా. మరి ఈ అంశం కీలకంగా హెడ్లైన్ అవ్వాల్సిన వార్త ఇది బ్యానర్ ఐటమ్ కావాల్సిన వార్త. కానీ దీటి నుంచి దృష్టి మళ్లించడానికి ఈ వార్త ఎక్కడ కూడా రాదు, ఎవ్వరు కూడా కనీసం కవర్ చేయరు. అక్కడెక్కడో లోపల పేజీలో వేస్తారు, లేకపోతే లేదు చిన్న పారాగ్రాఫ్లో వేస్తారు. అంటే ఇది చాలా ప్రధానమే, పెద్ద కుట్ర ఇది. ఇప్పటికే తాగునీటికి కూడా ఇబ్బంది వస్తుంది, రాబోతుంది, చాలా ప్రమాదంలో ఉంది తెలంగాణ అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నా కూడా ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం అనేది ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈరోజు అసలు నీటి కోసమే కదా
నీళ్లు నిధులు నియామకాలు. ఆ రోజు నీళ్లు మన కృష్ణా గోదావరి మన తెలంగాణ నుండే పారుతున్నా గానీ మొత్తం కూడా మన చేన్లంతా ఎడారిలుగా మారిపోయినాయి అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు జల సాధన ఉద్యమాలు చేసిన తర్వాతనే ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ కృష్ణా నది మీద ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మనం కల్వకుర్తి కావచ్చు, నెట్టెంపాడు, ఇంకొక విషయం శుభ్రత్ గారు అంటే నీళ్లు నిధులు నియామకాలు కాదు అని కూడా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఇవి కాదు ప్రధాన అంశాలను కూడా మాట్లాడిండు. ఈ ఆయనకు కాదు, రేవంత్ రెడ్డి గారికి కాదు. రేవంత్ రెడ్డి గారికి ఎట్లయితుంది నీళ్లు నిధులు నియామకాలు? రేవంత్ రెడ్డి గారి ట్యాగ్ లైన్ వేరే ఉంటది. రియల్ ఎస్టేటు, దోపిడీలు, బ్లాక్ మెయిలింగ్లు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు. మొత్తం అబద్ధాల పునాది మీద ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే కొనసాగింపు చేస్తున్నాడు ఆయన. ఆయన ఏం చేయదలుచుకున్నాడు? ఈరోజు ప్రతి విషయంలో ఈరోజు ఆయన చేస్తున్నటువంటి అబద్ధాలని ప్రజలు గమనించారు. అది పక్కన పెడితే నీళ్ల దోపిడీ ఏ విధంగా అయితే జరుగుతుందో దాని మీద హరీష్ రావు గారు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పినంత వరకు కూడా సోయి లేదు ఈ ప్రభుత్వానికి. సోయి వచ్చిన తర్వాత మేము లెటర్ రాసినాం, కేఆర్ఎంబి లెటర్ రాసినాం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. తర్వాత ఏమైంది? ఈ రోజు కూడా నాగార్జున సాగర్ నుండి పోతున్నాయి, ఇక్కడ శ్రీశైలం నుండి దోచుకోపోతున్నారు. ఇట్లా అన్ని రకాలుగా నీళ్ల దోపిడీ చేస్తే మహబూబ్నగర్ లో పంటలు ఎండుతున్నాయి, అక్కడ నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు కింద ఉన్నటువంటి అక్కడ పంటలు ఎండుతున్నాయి. ఇవన్నీ రైతులంతా కూడా అరగోస పడుతున్నారు. మళ్ళా సమైక్య రాష్ట్ర పాలనలో ఏ విధంగా అయితే ఉండినో ఆ కాలాన్ని గుర్తు చేస్తున్నటువంటిది ఇది రేవంత్ రెడ్డి గారు. అయితే శుభప్రసాద్ ప్రధానంగా ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ఫైట్ చేయాల్సింది దీన్ని ఆపడానికి. ఎట్లా తరలించుకుపోతారు? ఇప్పటికే తెలంగాణకు రావాల్సిన దానికంటే తక్కువ వచ్చింది, ఆల్రెడీ ఏపీ ఎక్కువ తీసుకుపోయింది, దోపిడీ చేసుకుంది, తరలించుకుపోతుంది. దీన్ని నేను అడ్డుకుంటా అని ముఖ్యమంత్రి అక్కడ నిలబడి ఆపాల్సిన సందర్భం. కానీ ఆయన ఏం మాట్లాడతాడు? నన్ను ఎవరు నమ్మట్లేదు, అప్పులు ఇస్తలేరని మాట్లాడతాడు. ఎట్లా అర్థం చేసుకోవాలి? మనం అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఎవరి ఆశీర్వాదం తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీలో కలిసిండు? ఎవరన్నా ఒక పార్టీ నుండి మారేటప్పుడు డెఫినెట్ గా ఆ పార్టీకి రాజీనామా చేసేసి ఇక్కడ వస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు పోయి చంద్రబాబు అమరావతిలో సీఎం గా ఉన్నాడు, చంద్రబాబు గారు ఆశీర్వాదం తీసుకొని వచ్చి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నా అని జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళా కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేడు అండి? రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈడ ఎన్నికల్లో టీడీపీ నిలబడలేదు. అది స్పష్టంగా తెలుసు, అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే ఆయన ఇప్పుడు టీవీలలో ఏమన్నా మాట్లాడితే మాత్రం నా గురువు కాదు, నా సమకాలికుడు అనే నాకు కూడా సమాన స్థాయి ఉంది చంద్రబాబుతో అని చెప్తుంది. కానీ ఇప్పటికి కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ కేంద్రంలో ఉన్నది, వాళ్ళు ఎందుకు ఈయనని టచ్ చేస్తలేరు? రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు, ముఖ్యంగా ఓటు నోటి కేసులో ఇరికిచ్చింది చంద్రబాబు గారిని. కాబట్టి చంద్రబాబు రేవంత్ రెడ్డి ఒకటే. ఈరోజు చంద్రబాబు గురువు మీద ఫైట్ చేసే దమ్ముందా అండి? నాకు ఈయన ఫైట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే అక్కడ చంద్రబాబు అండలతోనే కేంద్ర ప్రభుత్వంతోని మోడీ మంచోడు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి మరి అన్యాయం చేస్తుంటే ఫైట్ చేయక తప్పదు. మరి అక్కడ కుర్చీలో కూర్చున్నది ఎందుకు? తెలంగాణ ప్రజలను కాపాడడానికి కదా. మనం ఈ రోజు ముఖ్యమంత్రి కాకపోయింటే రేవంత్ రెడ్డి ఏం చేసుకున్నా ఎవరికి అవసరం లేదు, ఆయన ఎట్లా వ్యవహరించినా ఎవరికి అనవసరము. కానీ ముఖ్యమంత్రి తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి వాళ్ళ. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన, కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఏది వ్యవహరిస్తలేడు కదా. తెలంగాణ హక్కుల కోసం ఇక్కడ కొట్లాడుతుండు, తెలంగాణ ప్రయోజనాల కోసం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనం ఏదైతే డిస్ప్యూట్ అంటే రెండు రాష్ట్రాల మధ్యలో అంతర్ రాష్ట్రాల నదీ జలాల పంపకానికి సంబంధించి ఉన్నటువంటి సెక్షన్ 3 ప్రకారంగా పరివాహక ప్రాంతం ప్రకారంగా జల పంపిణీ జరగాలని చెప్పేసి ఫస్ట్ నుండి కొట్లాడుతున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. దానికి అనుగుణంగానే మొన్న కూడా కేఆర్ఎంబికి సంబంధించిన బోర్డు ఏం చెప్పింది? మేము ఈ ప్రకారంగా సెక్షన్ 3 ప్రకారంగా వింటామన్నది. వీళ్ళు వాదనలు వినిపించాలి, అదేవిధంగా జలదోపిడి ఆపాలి. గతంలోనే వాళ్ళు ఏదైతే రేషియో ఉందో 70-30 అంతకన్నా ఎక్కువ తీసుకుపోయిండ్రు అని చెప్పేసి లెక్కలతో సహా హరీష్ రావు గారు చెప్పినంత వరకు ఈ ప్రభుత్వానికి సోయి లేదు. ప్రభుత్వానికి ఉన్నదల్లా సోయి వనరుల దోపిడీ. ఈ రోజు ఈ 20% దోపిడీ చేయాలి, ఢిల్లీకి పైకం కట్టాలి. ఏ ఎన్నికలు జరిగినా కానీ గతంలో జరిగినటువంటి హర్యానా ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ఎన్నికలు కావచ్చు, మిగతా ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నిలబడ్డా గానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది పైకం చెల్లించి ఆ ఎన్నికలకు ఖర్చు పెట్టాల్సింది. కాబట్టి ఆ దోపిడిలో బిజీ ఉన్నాడు, వాళ్ళ కుటుంబం కూడా దోపిడిలో బిజీ ఉంది, మొత్తం మంత్రివర్గం అంతా దోపిడిలో బిజీ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు జల దోపిడితో సంబంధం లేదు, జల దోపిడీ అవసరం లేదు వాళ్ళకు. రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అవసరం అండి? రేవంత్ రెడ్డికి కావాల్సిందల్లా నిధులను సమకూర్చాలి, ఆయన కుటుంబానికి, తర్వాత ఢిల్లీకి మూటలు అప్పచెప్పడం మాత్రమే ఆయన ఉద్దేశం. నిజంగా తెలంగాణ రైతుల కష్టాలు తెలుసా?
రైతులు ఈరోజు ఎంత గోసపడుతున్నారండి. పంటలు వేసుకొని పంట చేతికి వస్తే ఇంకొక 15-20 రోజులు 2 రోజులు అయితే పంట చేతికి వస్తాయంటే ఎండిపోయే పరిస్థితి ఉందండి. మొత్తం కూడా గతంలో కూడా ఇట్లాంటి పరిస్థితి లేకుండే. ఈరోజు నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడిದ್ರು. గతంలో కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొని వచ్చేసి సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపు 2.5 లక్షల ఎకరాలకు నీళ్లు 2 పంటలకు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు ఎందుకు వస్తలేవు పంటలకు నీళ్లు? అక్కడ మేడిగడ్డ రిపేర్ చేయకుండా అక్కడ నీళ్లు ఆపేసిండు. నీళ్ళు అక్కడ నుండి వస్తే కేసీఆర్ గారు కనిపిస్తారు ఆ నీళ్లలో అని చెప్పేసి కుట్ర ఏంటంటే రేవంత్ రెడ్డి మొత్తం మళ్ళా ఎడారి చేసే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఆనవాళ్ళు తొలిచేస్తా అంటే మొత్తం కూడా నీళ్ళని తొలిచేయడం, నియామక నిధులను మొత్తం కూడా నిధులు లేవని చెప్పేసి రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా 70,000 కోట్లు ఆ లోట్లో ఉందని చెప్పేసి ఆయనే చెప్పుకున్నాడు. మొత్తం ఈ విధంగా పాలనలో 100% ఫెయిల్ అయ్యిండు రేవంత్ రెడ్డి గారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆయన పరిపాలనలో ఫెయిల్ అవ్వడమే కాదు, తెలంగాణని వినాశనం చేస్తుండు, విధ్వంసం చేస్తున్నాడు, అభివృద్ధిని వెనక్కు తీసుకుపోతున్నాడు. అయితే దీన్ని అంతటినీ కూడా ద్రోహం చేస్తున్నట్టుగానే భావించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ ద్రోహంలో కూడా క్షమించరాని ద్రోహం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తెలంగాణకు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జంగయ్య యాదవ్ గారు, ప్రధానంగా ఉన్న సమస్యలు ప్రస్తావనకు రాకుండా, సమస్యలు చర్చకు రాకుండా, మన అసెంబ్లీలో కూడా క్వశ్చన్ అవర్ ఎట్లా రద్దు చేసుకున్నారో మనం చూస్తున్నాం. అసెంబ్లీలో కూడా ప్రజల సమస్యలు చర్చకు రాకూడదు అనేది ప్రధాన ఉద్దేశం కనిపిస్తుంది. దానికంటే ముందు ప్రతిరోజు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీడే వాళ్ళు చేసింది ఏంటంటే అటెన్షన్ డైవర్షన్, అనేక అంశాల నుంచి దృష్టి మళ్లించడము, అనవసరమైన విషయాలకు సంబంధించి చేయడం. అంటే ప్రధానంగా ఇవాళ హరీష్ రావు మీద ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి రద్దు చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఎటువంటి ఆధారాలు లేవు అంటూ కూడా హైకోర్టు తీర్పిచ్చిన సందర్భం కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? హరీష్ రావుపై కేసే కదండి, ప్రతి కేసులో కూడా ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో, ఎవరైతే ప్రజల సమస్యల మీద గొంతెత్తుతారో వారిని నిర్బంధించాలి, వారిని కంట్రోల్ చేయగలిగితే మిగతా వాళ్ళు సైలెంట్ అవుతారని ఒక ఆలోచనతోని, అంటే ప్రజా సమస్యలను ఎక్కడ కూడా ఎవరు లేవనెత్తొద్దు, ఇట్లా లేవనెత్తినట్లయితే వారి గొంతు నొక్కేసినట్లయితే మిగతా వాళ్ళు ఎవరు ముందుకు రారు. ఆ విధంలోనే భాగంగానే హరీష్ రావుపై కేసు పెట్టడం. ఇది కూడా ఎట్లా చేసిరంటే రాజకీయ కక్షతోనే, అంటే రాజకీయ కక్షతో చేయడం వలన ఈరోజు నిజంగా కూడా మిగతా చిన్న చితక లీడర్లు కూడా ఎవరు కూడా ఏ సమస్యను తీసుకురారో అప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడము, దాన్ని మేమైతే మేము బురద జల్లినాం, తర్వాత కడుక్కోవాల్సిన బాధ్యత మీది అన్న చందంగా ఈరోజు వచ్చిన తర్వాత వేసే దాదాపు సంవత్సరాల తర్వాత కానీ ఈరోజు మనకి ఈ కేసు మనకు ఫైల్కి వచ్చేసింది. హైకోర్టు కూడా దీంట్లో కీలకంగా అంటే మరో కేసులో ఇచ్చిన వాంగ్మూలాన్ని ఫిర్యాదుగా మార్చి ఇచ్చిండ్రు అనేది అంటే ఎట్లా వ్యవహరిస్తుంది, ఎట్లా తిమ్మిడి బొమ్మని చేసే ప్రయత్నం చేస్తుంది? అంటే కోర్టుల్ని మోసం చేయగలం అని అనుకుంటుందా ప్రభుత్వం? ప్రయత్నం చేయడంలో తప్పులేదుగా. అంటే వీళ్ళు ప్రయత్నం చేసి నిజంగా కూడా ఇట్లా చెప్తా నమ్ముతారేమో, లేకపోతే కాల వ్యవధి 15 నెలలు అయితే ఒక సమయం అయితే అక్కడ టైంపాస్ చేయడం జరిగింది కదా. అంటే ప్రజా సమస్యలను ఎక్కడ కూడా తీసుకురాకుండా ప్రయత్నం చేసేసి ఎక్కడికక్కడ మసిపూసి మారేడికాయ చేసేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వీళ్ళేదో గత ప్రభుత్వం ఏదో చేసేసింది, ఇంతకుముందు ఇట్లా ఉండే, ఇప్పుడు మాత్రం చాలా బాగా చేస్తున్నాను నేను, వారికంటే బెటర్ అని చెప్పుకోవడానికి, ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా నీతిగా నిజాయితీగా మీరు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రజల యొక్క సమస్యలు కానీ, వారికి కల్పించినటువంటి మౌలిక వసతులు కానీ అవి మీరు చేయకుండా ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రతి ఒక్కరు ఎవరైతే వారిని అడుగుతున్నారో ప్రతి ఒక్కరు, ఇంతకుముందు గతంలో మనం హరీష్ రావు గారు కానివ్వండి, క్రిషాంక్ గారు కానివ్వండి, ఇట్లా ఎంతోమంది లీడర్స్, నిన్న మన జగదీశ్వర్ రెడ్డిని కూడా మనము ఉద్యమ కాలంలో క్లోజ్ అయిపోయిన కేసులు కూడా ఇంకా ఉన్నదని చెప్పేసి పట్టుకపోయిన సందర్భాలు కూడా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా వారిని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా, అంటే వారు ఎవరి దృష్టిలో అయితే ఇంతకుముందు వాళ్ళు రెడ్ బుక్ పెట్టి రాసుకున్నారు అని చెప్పేసి ఇంతకుముందు చెప్పారు కదా, ఆ టైప్లో అనమాట వాళ్ళు అన్ని కూడా నోట్ చేసేసుకొని వీరిని మనం కంట్రోల్ చేయగలిగితే మిగతా వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ప్రజా సమస్యలు ఎవరు అడగొద్దు, ప్రజలను ఎక్కడ కూడా మనము అది ఇబ్బందులకు గురి చేయలేదు, అంటే మేము వేరే సమస్యలు పట్టించుకుంటున్నాము అని చెప్పడానికి మాత్రమే చేస్తున్నారు. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలు కానీ, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు కానివ్వండి, ఈ మహిళలకు ఇస్తున్నటువంటి తులం బంగారం గురించి అయితే ఆలోచన ఎవరికీ లేదు, ఇంతవరకు ఎక్కడ కూడా రాలేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఏం సరిపోతాయని చెప్పారు. మరి తులం బంగారం ఇప్పుడు దాదాపు ₹1,00,000 వచ్చింది, ఇప్పటివరకు దాని గురించి అడిగేటువంటి నాదుడే లేదు. ఫ్రీ బస్ అంటున్నావు, ఫ్రీ బస్ ఎక్కడ కూడా దానికి సక్సెస్ అయినట్టు అంటే ఎక్కడ లేదు. అంటే ఇట్లా కేసీఆర్ గారు చేసినటువంటివి ప్రతిది కూడా ప్రజల దృష్టిని మరలించడానికి మీరు ఏం చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారిని అడగొద్దు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి నాయకత్వం మీద బురద జల్లినట్లయితే నిజంగా కూడా కేసీఆర్ గారు అలా చేశారా, కేసీఆర్ గారు నిజంగా అంత అక్కసే ఉంటే, అంత కక్షనే ఉంటే మరి ప్రజలకు మంచి చేస్తే ఆటోమేటిక్గా మర్చిపోతారు. మరి ఎందుకు మరి పదే పదే గుర్తు చేసుకుంటున్నారు, ఎందుకు గత పాలన కావాలని ఎందుకు ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని అంటే నీ చేతగాంతనమే కదా. అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఇచ్చి
పుచ్చనోడు ఇంకొక పోగెత్తుతాడు అని ఊర్లలో ఒక సామెత ఉంది. మరి మీకు ఐడియా ఉందో లేదో కానీ ఇవ్వడు. ఇప్పుడు డబ్బులు పెట్టి తీసుకో అంటే ఇమ్మీడియట్లీ తీసుకో అంటే డబ్బులు ఉండాలా. అదే లేదు నీకు నెక్స్ట్ వచ్చే వారం లేకపోతే వచ్చే నెల అంటే 4 ఇచ్చేసేయి అని చెప్పేసి. అంటే ఇట్లా రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఇచ్చే ఆలోచన ఉంటే ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేసేటువంటి సందర్భం కనపడుతుంది. కానీ తనకు ఆ చేసేటువంటి సోయి లేదు, దాని మీద ఉన్నటువంటి పట్టుత్వం లేదు కూడా. ఎందుకంటే తెలంగాణ గురించి పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తి, లేకపోతే వారి కష్టాలు కానీ నష్టాలు కానీ వారి జీవన విధానం కానీ ఏ విధంగా ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు నిజంగా వారికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది, వారి పిల్లల భవిష్యత్తు భద్రత ఉంటుంది, రేపు రాష్ట్రం ఏ విధంగా మనం ఇబ్బందులో ఉండకుండా ఉంటాం, పక్క రాష్ట్రాలతో ఏ విధంగా పొరుగు రాష్ట్రాలతో. ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డికి నిలువెల్లా తెలంగాణ మీద విద్వేషం తప్ప ఇంకేమీ లేదా అనే సందేహం కూడా కలుగుతుంది. ఒకసారి శుభప్రద్ గారు, ప్రధానంగా రీసెంట్ డేస్లో గ్రాక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాక్ అనేది ఒక సంచలనంగా మారుతుంది. అంటే ఉన్నట్టుగా ఎటువంటి వాస్తవాలు చెప్తుంది అనేది కూడా అందరూ కూడా చర్చించుకుంటున్న సందర్భం కనిపిస్తుంది. మనం ఒక్కసారి గమనించినట్లయితే అండ్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఇరుకున పడే విధంగా ఇది వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో చాలా కీలకంగా. అండ్ మనం ఒక్కసారి మోదీ వర్సెస్ మస్క్ మధ్యలో గ్రాక్ అని కూడా మనం చూస్తున్నాం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుందో ఉన్న విషయాలు ఉన్నట్టుగా చెప్తుంది అనేది ప్రధానంగా అందరూ మాట్లాడుతున్న సిచ్యువేషన్. బీజేపీ ప్రధానంగా అబద్ధాల పునాదులుగానే ప్రజలందరినీ కూడా మభ్య పెడుతుంది, విద్వేషాలు రెచ్చగొడుతుంది, వాట్సాప్ యూనివర్సిటీ అంటూ ప్రచారాలు చేస్తుంది అన్న నేపథ్యంలో గ్రాక్ వాటికి చెక్ పెడుతుంది అనేది కూడా కీలకంగా చర్చ నడుస్తుంది. ఇదే గ్రాక్ ఏం చెప్తుంది అంటే కేసీఆరే ఉత్తమ సీఎం అని మాట్లాడుతున్న సందర్భం కనిపిస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అంటే ఉన్న వాస్తవాలని ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది అనే విషయమే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎట్లా చూడాల్సిన అవసరంగా అనిపిస్తుంది అంటే ఎన్ని విధాలుగా అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాస్తవాలు దాగక మానవని అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నదా? డెఫినెట్ గా అయితే క్రాక్ అనేది ఆర్టిఫిషియల్ టూల్ ఎక్స్ లో ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ టూల్. అది వాస్తవానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, ఆర్టిఫిషియల్ మొత్తం జనరల్ గా జరుగుతున్నది ఏంది, సోషల్ మీడియాలో ఏం నడుస్తుంది, మొత్తం కూడా వికీపీడియాలో ఏం జరుగుతుంది, మొత్తం కూడా రీసెర్చ్ చేసి అది ఆన్సర్ చేస్తుంటది. దాంట్లో ఏంది ప్రజలందరూ కూడా గత పాలనని కంపేర్ చేసుకుంటుర్రు. కేసీఆర్ గారి 10 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉంది, ఈయన రేవంత్ రెడ్డి గారిది 15 నెలల పాలన ఏ విధంగా ఉంది, అంత కంపారిజన్ డెఫినెట్ గా ప్రజలు చూస్తారు కదా. గతంలో కరెంట్ ఎందుకు పోకపోతుండే, ఇప్పుడు ఎందుకు కరెంట్ పోతుంది, గతంలో నీళ్ళు ఎందుకు వస్తుండే, ఇప్పుడు ఎందుకు నీళ్ళు వస్తలేవు, గతంలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఎందుకు లేదు, ఇట్లా అన్ని కంపారిజన్ చేస్తున్న సందర్భంలో డెఫినెట్ గా ప్రజలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఈ ట్రెండ్ కొనసాగితే బీఆర్ఎస్ పార్టీకి 87 స్థానాలు వస్తాయని చెప్పేసి క్రాగ్ స్పష్టం చేసింది. అదే విధంగా ఇంకా ఈ పరిస్థితులు ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల వ్యతిరేకత ఇంకా కూడా ఉంటది, ఇంకా రెట్టింపు అవుతుంది అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం మీద అసంతృప్తి పెరిగితే ఇంకా బలపడొచ్చు బీఆర్ఎస్ అని చెప్పింది. కాంగ్రెస్ పాలన మీద ప్రజాభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టింది. అయితే వీళ్ళు ఏ విధంగా తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నా, ఏ విధంగా తిక్కల క్వశ్చన్స్ వేసి సర్వే చేస్తున్నా, ఎటు చూసినా కూడా మాకు మళ్ళీ కేసీఆరే కావాలని అనేక సందర్భాల్లో ప్రూవ్ అయితే వచ్చింది. డెఫినెట్ కదా. అదే ఎక్స్ వేదికగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండ్లర్ లో పెట్టిరు ఫామ్ హౌస్ పాలన కావాలన్నా ప్రజాపాలన కావాలంటే. అంటే 71% ఫామ్ హౌస్ పాలన అంటే విటకారంగా పెట్టినా గానీ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆయన పెద్ద మనిషి ఎక్కడ ఉన్నా కూడా ప్రజలు మంచిగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆయన ఎక్కడ కూర్చున్నా కూడా పరిపాలన మంచిగా నడిచింది అనేదే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్ కదా. కేసీఆర్ గారు ఎక్కడున్నా ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు నేను 18 గంటలు మొత్తం కూడా కష్టపడుతున్నా. ఏం కష్టపడుతున్నాను, ఎవరి ఇల్లులు కూల్చాలి, హైడ్రా పేరు మీద ఎట్లా కూల్చాలి, మూసీ పేరు మీద ఎట్లా కూల్చాలి, లేకపోతే లగచెర్లలో భూములు ఎట్లా గుంజుకోవాలి, ఇది నీ పని, ఇది నీ మైండ్ కు నువ్వు చెప్తున్నటువంటి పని 18 గంటలు. కానీ కేసీఆర్ గారి పని ఏంది, కేసీఆర్ గారు అనుక్షణం కేసీఆర్ గారు తెలంగాణ రైతులు ఏ విధంగా బాగుపడాలి, తెలంగాణ యువతకు ఏ విధంగా ఉద్యోగ కల్పన చేయాలి, ప్రధానంగా ఇంకో క్వశ్చన్ కూడా వస్తుందంటే 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నప్పుడు మరి ఆ 18 గంటలలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనిపించట్లేదా? మరి మహిళల్ని ఏ విధంగా మోసం చేసినావు, ఏ విధంగా కేటాయింపులు చేసినావు, ప్రజల ప్రయోజనాల కోసం ఎంత మేరకు ఆలోచిస్తున్నావు, నీళ్ళన్నా తరలించకపోతుంటే ఏం చేస్తున్నావు, ఎందుకు మాట్లాడతలేవు, మరి వీడు ఇది కాదా మరి 18 గంటలు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కూడా ఆయనకు కనిపిస్తలేదు. 18 గంటలు పంటలు ఎండిపోతున్నాయి, రైతులు అరగోసపడుతున్నారు, ఎండగొట్టి పంటలు ఎండిపోతున్నాయి అంటాడు ఆయన. పంట చేనులలో గొర్రెల మందలు వేసేటటువంటి పరిస్థితి వచ్చింది.
అయినప్పటికీ ఆయన కనిపిస్తలే. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రియల్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గురుకుల విద్యార్థుల్లో విషారం తిని 58 మంది విద్యార్థులు చనిపోయినండి. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి. ఒక్కసారన్నా ఆ గురుకుల దాని మీద సమీక్ష పెట్టిండా? ఏందండి అది? బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట పడితే ఆ రోజు ఏదో మంత్రులందరినీ కలెక్టర్లని పంపించిండు. ఇంకా కొనసాగుతుంది కదా. ఎలుకలు గడిచేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? స్కూల్లో ఎరుకలు కలుస్తున్నాయి. హాస్టల్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? సంక్షేమ శాఖ మంత్రి లేడు ఇప్పటి వరకు రాష్ట్రంలో, హోంశాఖ మంత్రి లేడు రాష్ట్రంలో, ఇట్లా విద్యాశాఖ మంత్రి లేడు రాష్ట్రంలో. ఇవన్నీ కూడా చేసేటటువంటి పరిస్థితి లేక ఈ రోజు పక్కగా గోదావరి కృష్ణలో నీళ్లు దోచుకపోనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తుంటే ఈయననేమో ఇక్కడ ఉన్నటువంటి వనరులను దోచుకుపోవాలి, భూములను ప్లాన్ చేసుడే కాదు, హద్దు దాటి దోచుకుపోతున్నారు. ఆల్రెడీ మొత్తం తెలంగాణ మొత్తం ఆగమైపోతున్నది. అయినా కూడా కనీసం మాట్లాడాడు. అదే కదా ప్రజలు, రైతులు అందరు కూడా గమనించారు. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రాక్ కూడా చెప్తుంది. ఎందుకంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరిగితే ఇంకా కాంగ్రెస్ పార్టీకి 1-2 సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఇప్పటికిప్పుడు నీకు కొడంగల్లో ఎన్నికలు వచ్చినా గానీ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఒక 50,000 మెజార్టీతో ఓడిపోయేటటువంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది రాష్ట్రంలో. ఎగ్జాక్ట్లీ జంగయ్య యాదవ్ గారు, అంటే ప్రధానంగా పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డి ఏం ఆలోచించాలంటే నా పరిపాలన బాగా లేదు, ప్రజలు ఆగమవుతున్నారు, ప్రజలు తిట్టుకుంటున్నారు, అసహించుకుంటున్నారు అనే విషయం ఆయన కనీసం గమనింపులో ఉండాలి. అంటే ఇంతకుముందు అన్నారు, అంటే మాట్లాడవచ్చు ఖచ్చితంగా, అంటే సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నాడు అని చెప్పేసి ప్రజలు ఇట్లా గోసపడుతుంటే మరి పరిపాలనను గాలికి వదిలేసిన ముఖ్యమంత్రిని ఏమనాలి? గాలికి వదిలేసిన అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారి గురించి నేను ఇంతకుముందు గతంలోనే మీకు చెప్పాను. నేను పరిపాలన ఎక్కడ కూడా చేతగాకనే ఈరోజు ఫైటర్గా మిగిలిపోతున్నాడు చరిత్రలో. అంటే పరిపాలన మీద దృష్టి కానీ, ఒక ప్లానింగ్ కానీ, ప్రజలకు ఏం చేయాలి, ఏ విధంగా వారికి ఉపయోగపడే పనులు. అంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఒకటి బాహుబలి సినిమా అని చెప్పేసి, బల్లాల దేవా బాహుబలి అని. అంటే రాజు ఎందుకు ఫైట్ చేస్తాడు అంటే దౌర్జన్యం చేయడానికి, అన్యాయం చేయడానికి, దోచుకోవడానికి, ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరి నుంచి ఏం తీసుకోవాలి, అంటే రాజ్యాలను విస్తరించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అంటే అధికారం నిలబెట్టుకోవడానికి, కానీ ప్రజలకు పనికి వచ్చేటువంటి పని ఏదైనా చేసిందంటే ఎక్కడ కూడా లేదు. మీరు అదే ఎందుకు ఈ స్టోరీ చెప్పాల్సి వస్తుందంటే, బాబు ఆయన ఎక్కడ రాజ్యాధికారం పోయినప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఉండి వారికి నీటి కష్టాలు వచ్చినప్పుడు దానికి ఏ విధంగా ప్లాన్ చేసి వారికి నీటిని ఏ విధంగా అందించాలి, వారి సుఖ సంతోషాలు ఏ విధంగా ఉండాలి, అలా పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా యుద్ధం నేర్పించాలి, అలా ఏ విధంగా రక్షించుకోవాలి వాళ్ళు అని. అంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని మనము ఏదైతే కేసీఆర్ గారిని తీసుకుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల గురించి ఆలోచిస్తూ వారి యొక్క నిర్ణయాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది, వారి భవిష్యత్తు తరాలు ఏ విధంగా ఉండాలి అని చెప్పి పక్కా ప్రణాళికతో ఇంప్లిమెంట్ చేసి ఒక మాట జంగయ్య గారు, ఒక మాట ఈ క్షణానికి కూడా ఇప్పటికీ కూడా మళ్ళీ గత ప్రభుత్వం మీదనే నిందలు మోపుతా, గత ప్రభుత్వం మీదనే ఏడుస్తా వ్యవహరిస్తున్నాడు అని అంటే ఏమనుకోవాలి రేవంత్ రెడ్డిని? చేతగాంతనం అనుకోవాలి. అనుకోవడానికి ఏముంది స్పెషల్? ఇంకా ప్రతి ఒక్కరు అదే అనుకుంటున్నారు. మనం కొత్తగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 15 నెలలు 100 రోజుల కాల వ్యవధి ఏదైతే పెట్టిరో ఆ 100 రోజులు అయిపోయినాక ఏళ్ళకి 450 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు ఏది కూడా సక్సెస్ కాలేదు. ఇచ్చినటువంటి కనీసం 428లో కనీసం 4 సక్సెస్ అయినాయంటే ఇప్పటి వరకు లేదు. ఏది కూడా ఏదో తూతూ మంత్రంగా ఆరంభ శూరత్వం ఎక్కడ కూడా దాన్ని క్లైమాక్స్ వరకు చేసినటువంటి సందర్భం ఉందా? ఏది కూడా పర్ఫెక్షన్ లేదు. రైతులకు లేదు, ఉద్యోగులకు లేదు, మహిళలకు లేదు, వికలాంగులకు లేదు, వృద్ధులకు లేదు, ఎవరికీ లేదు. ఎందెందు వెతికినా అందందే నీ లోటుపాట్లు కనపడుతున్నాయి. కానీ ఎక్కడ కూడా స్పష్టంగా నీ విజయం నేను ఇది పర్ఫెక్ట్గా చేసినా అని చెప్పి కనీసం నీ నాయకత్వం మీద కనీసం నీ ఉన్నటువంటి మంత్రులు కనీసం నీ మాట వినట్లేరు. బహిరంగంగా మీరు చెప్తున్నారు కదా ప్రజలు దేవుడు. కానీ మీలో ఉన్నటువంటి మీ మంత్రులు మీరు ఇచ్చిన సహచరులు, అనుచరులు కాదు సహచరులు. ఎందుకంటే మీరు వాడే మాట నాకు ఏదైతే చంద్రబాబు గారు సహచరుడు అనుచరుడు కాదు నేను అని చెప్తున్నారు కదా, మీ సహచర మంత్రులు కనీసం మీరు ఒక్క మాట మాట్లాడితే వారికి మీకు ప్రొటెక్షన్ లేదని చెప్పేసి మీరు వారిని కామెంట్ చేస్తే వాళ్ళు వచ్చేసి అసెంబ్లీలో లేలే మీరు అట్లా అంటారని చెప్పి వాళ్ళు వదిలిపెట్టడం. అంటే ఒక్కరి మీద పటిష్టత ఎక్కడుంది మీకు? అంటే ఓవరాల్గా చూసుకుంటే ఏదేమైనా కూడా తెలంగాణకి ఎక్కడెక్కడైతే ద్రోహం చేస్తుండ్రో, ఎక్కడెక్కడైతే అన్యాయం చేస్తుండ్రో, ఎక్కడెక్కడైతే దౌర్జన్యం చేస్తుండ్రో అన్ని శక్తులు కూడా ఏకమై ఒక గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న శుభప్రద్ గారికి, జంగయ్య గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.